అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై మాతాజీ. సో మన వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో యూనిక్ స్టైల్ అయితే ఉన్న అమ్మవారు. సో వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రెడీ మామ. వీడియో స్కిల్స్ చూడండి ఆయన దేవుడా. కెమెరా డేంజర్ ఉందంటే ఇంకా డేంజర్. నవరాత్రి సమితి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి టెలివిజన్ హోటల్ లేన్ ఇస్లామియా బజార్లో మనం అక్కడ అమ్మవారిని పెట్టినాం. అక్కడ 5 అడుగుల నుంచి 55-60 అడుగుల వరకు పెట్టడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీ కాబట్టి అక్కడ పెట్టకుండా మన జిహెచ్ఎంసీ వారితో సంప్రదించి ఒక విక్టోరియా ప్లేగ్రౌండ్ని తీసుకోవడం జరిగింది. సో మనకు ఇక్కడ 60 అడుగుల అమ్మవారిని ఇక్కడ సిల్వర్ జూబ్లీ కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు 3 అక్టోబర్ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభము. మాకు ఈ యొక్క నిమజ్జనం వచ్చేసి 15వ తారీఖు అక్టోబర్ మధ్యాహ్నం 3:30కి ఇక్కడ నుంచి ప్రారంభమై ఇస్లామియా బజార్, కంటియాల్, సాయిబాబా టెంపుల్, విక్టోరియా ప్లేగ్రౌండ్ ఇక్కడనే వాటర్తో నిమజ్జనం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి అక్కడ పెట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే. అన్ని ఏర్పాట్లు మన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, అన్ని గవర్నమెంట్ అన్ని విధాల గడ్డబాద్ వినాయకునికి ఎట్లయితే ఏర్పాట్లు చేస్తున్నానో అదేవిధంగా ఇక్కడ చేస్తారు. ఈసారి కూడా వాళ్ళు అన్ని విధాలు డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇది ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా పేరుగాంచిన మాత. ఎందుకంటే దీంట్లో ఓన్లీ మట్టి, గడ్డి, వాటర్ ప్లేస్తో తప్ప ఇంకా వేరే సింగిల్ పర్సెంట్ కూడా దీంట్లో పొల్యూషన్ లేదు. ఇది టోటల్లీ ప్యూర్లీ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. ఎందుకంటే ఇంత పెద్ద అమ్మవారిని ఇండియాలో కలకత్తాలో కూడా పెద్ద పెద్ద పెండల్స్ వేస్తారు, కానీ విగ్రహం మాత్రం 5 నుంచి 10 అడుగులు ఉంటుంది. సో ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మరియు రాజస్థాన్, బీహార్, ఒరిస్సా, ఢిల్లీ నుంచి కూడా చాలా భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. సో మనకు ఈరోజు మొత్తము నైట్ 8 o'clock వరకు ఇక పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క నవరాత్రుల్లో ఈరోజు పూజ కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి ఇక్కడ దాండీ ప్రోగ్రాం, బతుకమ్మ ప్రోగ్రాం, మరియు కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది. మరియు ప్రతిరోజు ప్రతి ఒక్క విఐపీగా వస్తారు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే కానీ. రేపు
చిన్న జిఎస్ఎం వాళ్ళ బ్రదర్ దేవేంద్ర స్వామి గారు రేపు వస్తున్నారు. మరి అలాగే రేపటి నుంచి కంటిన్యూ ప్రతి ఒక్క విఐపీలు వస్తూనే ఉంటారు. ప్రతిసారి అక్కడికి వస్తున్నాం. ఈసారి కూడా మన గవర్నర్ గారు సీఎం గారు కూడా మేము ఇచ్చాము. వాళ్ళది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారు పూజ కార్యక్రమాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి మహా ఆర్తి కూడా చాలా బాగుంటుంది. ఆ ఆర్తి చూడడానికి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు పూజ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర ఉంటుంది. దీంట్లో చీర కూడా చాలా స్పెషల్. చీర గురించి వేలంపాట కూడా రోజు వచ్చి భక్తులు ఇక్కడికి వచ్చి వేలంపాటలో చీరను కూడా పూజ అనంతరము జయ బోలో దుర్గా మాతకి, జయ బోలో దుర్గా మాతకి.